దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ముందుకు వచ్చినప్పుడు అతిశయాలు ప్రదర్శించొద్దు. విజ్ఞాపనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు, పానొద్దు. ఆయన నిన్ను పరీక్షిస్తుండొచ్చు, కనిపెడుతుండొచ్చు. నీ ఓర్పుని, నీ సహనాన్ని, నీ నిరీక్షణను, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు. దానియేలు విశ్వాసం 21 దినం పరీక్షింపబడింది. పరీక్షింపబడిందంటే అడ్డగింపబడింది. అక్కడ దేవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు దానియేలు అసలు ఎంతవరకు ఉంటాడని. 21 రోజు దూత రాకపోతే అట్లనే ఉన్నాడు. ఆన్సర్ రాలేదులే, దేవుడు చెప్పదలుచుకోలేదేమో అని లేచి వెళ్ళి తన విధుల్లోకి వెళ్ళలా. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఏదో జరిగింది, నాకు దర్శనం చూపించిన దేవుడు దాని వివరణ చెప్పకుండా ఉంటాడా? ఇస్తాడు. మొత్తానికి దాని వివరణలో ఏదో మర్మం ఉంది. అది నాకు అందకుండా చేయడానికి శత్రువు కుట్ర చేస్తున్నాడు. నేను ఇప్పుడు ప్రార్థన, ఒకవేళ దానియేలు ప్రార్థన మాని లేచి వెళ్ళిపోయినట్టయితే దూత కిందకు వచ్చేవాడా, పైకి వెళ్ళిపోయాడు? మళ్ళీ మీరు చెప్పండి. దానియేలు ఏందబ్బా ఇంకా రాలేదని ఒక వారం రోజులుండి, ఏదో నేను అడుగుతున్నాను దేవుడు జవాబు ఇవ్వలేదని ప్రార్థన ముగించి అతను లేచి వెళ్ళినట్లయితే దూత రావడానికి అవకాశం ఉండేదా? కిందికి వచ్చేవాడా దూత? గాబ్రియల్ దూత పైకి వెళ్ళిపోయాడా? యా, దేవుడు గాబ్రియల్ని పంపించాడంటేనే అర్థం ఏంటో తెలుసా? ఆన్సర్ వచ్చిందాక దానియేలు లేవడని దేవుడికి తెలుసు. అది ఆయన ఇరుగును కదా. 21 రోజు కాదు, ఇంకా 14 రోజులైనా సరే కూర్చుంటాడు. మొండోడు మామూలుడు కాదు. దానియేలు అంటే నాకు బహుప్రియుడు. నీకు ఆన్సర్ రాకపోతే ఎందుకు వదిలేస్తావు ప్రార్థనని? అలాగే చెప్తున్నాను, అన్ని విషయాల కోసం ప్రార్థన చేయటం ఉంది, ఒకే అంశం కోసం పోరాటం కూడా. అది దేవుని ముందు పెట్టి ఒకే విషయాన్ని సాధించేంత వరకు పట్టు వదలక ప్రార్థన. నీ పిల్లలు కానీ, నీ ఫ్యామిలీ ఏది, నీ ప్రయత్నాలు కానీ, తమ్ముడు నీది ఏదైనా సరే రోజు గోజాడు. ఇసుగు పుట్టాలి ఏసైకి రోజు. నాకు తెలియదు దాని సంగతి తేల్చని కూర్చో. ఖచ్చితంగా నీకు అటో ఇటో తేల్చకపోతే అప్పుడు అడుగు. ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. ఖచ్చితంగా తెలుస్తాడు. నేను చాలా పొందుకున్నాను. ఒక దర్శనం కోసం కాచుకుంటే 3 విధముల నాకు ప్రయోజనాన్ని చూపించి నడిపించాడు. ఇప్పుడు కూడా చాలా ఇష్టం నాకు అట్లాంటి మొండోళ్ళు దొరికితే వాళ్ళతో కలిసి అట్లా ప్రార్థనలో గడుపుదామని. అలా దేవుని ముందు గడపడం ఎక్కువ ఇష్టం నాకు. పిచ్చోళ్ళు ఏం పెద్ద తగలటల్లా. ఇప్పుడు అంత సోదరులు తయారయ్యారు. అంత పైపైన భక్తి. దేవుని ముందు అలా కనిపెట్టుకుందాం, అలా కాచుకుందాం, కొద్ది రోజులు అలా ప్రార్థనలో గడుపుదాం, వస్తావని అడిగేవాళ్ళేరి. ప్రతి ఒక్కడి జేబులో ఒకటి ఉండగా అదే పిచ్చి మత్తెక్కినట్టు ఎక్కింది అందరికీ.